This morning, I want to quickly share with you a promise given to me by God. దేవుడిచ్చిన వాగ్దాన వచనాన్ని పరిచర్య చేస్తాను. Exodus 34 and verse 24. నిర్గమకాండము 34వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవ్వడును నీ భూమిని ఆశింపడు. The Lord says, I will enlarge your territory. ప్రభు సెలవిస్తున్నారు, నేను నీ పొలిమేరల్ని విస్తరింప చేస్తాను. I will enlarge your territory. నీ సరిహద్దులను విశాలపరుస్తాను. Maybe you are saying, ఒకవేళ మీరు అనుకోవచ్చు, brother, I am not able to go anywhere. సోదరుడా, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. I am a failure in my studies. నా చదువులో ఓడిపోతున్నాను. I don't even feel like going to my school. నా స్కూల్ కూడా వెళ్ళాలని అనిపించడం లేదు. I don't want to go to college. కాలేజీకి వెళ్ళడానికి ఇష్టం కలగడం లేదు. I am ashamed over my failure. నా యొక్క అపజయాలను బట్టి ఎంతో సిగ్గుతో ఉన్నాను. How can I face my friends? నా స్నేహితుల్ని ఎలా కలుసుకోగలను? How can I face my teachers? నా టీచర్ని ఎలా ఎదుర్కోగలను? Maybe you say, ఒకవేళ అలా అంటున్నారేమో, I am full of debt and borrowing. నేనెంత రుణాలతో అప్పులతో బాధపడుతున్నాను. The people who lent me money are all the time around me. నాకు డబ్బు ఇచ్చిన వారు ఎప్పుడు కూడా నా చుట్టూరు ఉంటున్నారు. I am ashamed to go outside. బయటికి వెళ్దామంటే ఎంతో అవమానంగా అనిపిస్తోంది. Oh, they ask me, when will you pay? ధనం ఎప్పుడు చెల్లిస్తావని వారు నన్ను అడుగుతారేమో. I can't go to the street. నేను వీధుల్లోకి వెళ్ళలేకపోతున్నాను. I have to hide and go to the shop. ఎంతగానో దాక్కుంటూ ఆ షాపులకు వెళ్తున్నాను. I have to hide and go to my office. నా ముఖాన్ని దాచుకుంటూ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. I can't even go to the bank. కనీసం బ్యాంకుకు వెళ్ళలేకపోతున్నాను. I am ashamed, brother. సోదరుడా, ఎంతగానో అవమానం చెందుతున్నాను. When will this end? ఎప్పుడు ఇది అంతమైపోతుంది? I can't go anywhere. నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. Maybe you say you're sick. ఒకవేళ నేను రోగిని అని మీరు భావిస్తున్నారా? Say, I'm not able to satisfy and take care of my family. నా కుటుంబాన్ని సంతృప్తిపరిచే జాగ్రత్త తీసుకోలేకపోతున్నాను. Every time I have to go to the hospital. ప్రతి పర్యాయం ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. I am ashamed to go there. అక్కడికి వెళ్ళడానికి సిగ్గేసేస్తుంది. Everybody is asking, are you still sick? అందరూ అడుగుతున్నారు, ఏంటి ఇంకా రోగంతోనే ఉన్నావా? And I feel I may lose my job. అసలు నా ఉద్యోగాన్ని కోల్పోతానని భయమేస్తోంది. Maybe you are crying like that. ఒకవేళ మీరు అలాగన రోదిస్తున్నారేమో. There was a lady ఒక సహోదరి ఉన్నారు, who told my father, మా తండ్రి గారితో ఇలా చెప్పారు, brother, సోదరుడా, my husband died when I am so young. నేను చాలా చిన్న వయసులో ఉండగానే నా భర్త చనిపోయారు. I thought every one of my relatives will encourage me and comfort me. నా బంధువులందరూ వచ్చి ప్రోత్సహించి ఆదరిస్తారని భావించాను. But when I went to the marriage after I lost my husband, కానీ నా యొక్క భర్తను కోల్పోయిన తర్వాత ఒక వివాహానికి హాజరైతే the people there అక్కడున్న ప్రజలు broke my heart, brother. నా గుండెను బ్రద్దలు చేశారు సోదరుడా. When I went to take the little newly born child of a relative, మా బంధువులు కొత్తగా పుట్టిన బిడ్డను ఎత్తుకుందామని చేతులు చాపితే an old lady came running. ఒక సహోదరి పరిగెట్టుకుంటూ వచ్చారు. Don't give the child to that woman. ఇదిగో ఆ విధవరాలకి బిడ్డను ఇవ్వద్దు అన్నారు. She's an unfortunate woman. ఆమె దురదృష్టవంతురాలు అన్నారు. Lost her husband in her young age. చిన్న వయసులో భర్తను కోల్పోయారు కదా. Oh, the child will get affected. ఆ యొక్క బిడ్డకు కూడా దోషం కలుగుతుందేమో. Don't give the child to her. ఆ బిడ్డను ఆమెకి ఇవ్వద్దు అన్నారు. Brother, సోదరుడా, I have nowhere to go. నేను ఎక్కడికి వెళ్ళలేను. Nowhere. ఎక్కడికి వెళ్ళలేను. Nobody wants me. ఎవరికి నేను అక్కర్లేదు. I am an unfortunate woman. నేను దురదృష్టవంతురాలిగా ఉన్నాను. Maybe you are also crying like that. ఒకవేళ మీరు కూడా అలా రోదిస్తున్నారేమో. I have nowhere to go. నేను ఎక్కడికి వెళ్ళలేను. But the Lord told me, కానీ ప్రభు సెలవిస్తున్నారు, I will drive out every problem, every shame, every lack in their life and family, and I will enlarge their territory with blessings. వారి జీవితాల్లోను వారి కుటుంబాల్లో ప్రతి అపవాది యొక్క దాడిని, అవమానాన్ని, సమస్యలను వెళ్ళగొట్టి వాళ్ళు పొలిమేరను విస్తరింప చేస్తారు. This is God's plan for you. ఇది మీ కొరకైన దేవుని ప్రణాళిక. This is God's plan for you. ఇది మీ కొరకై దేవుని ప్రణాళిక. Do you believe that? నమ్ముతున్నారా మీరు? How many of you believe that? నమ్మిన వారు నా వలె చేతులు పైకి చాపుతారు. Will you say hallelujah to Jesus? యేసయ్యకు హల్లెలూయా చెప్తారా? Praise God. I believe. నేను నమ్ముచున్నాను. I believe. నేను నమ్ముచున్నాను. No more shame for you. ఇక అవమానమే లేదు. No more. ఇక లేదు. You will go everywhere with your head high up. మీరు ప్రతి చోట తల ఎత్తుకొని ముందుకు వెళ్తారు. God will honor you. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. Honor you. ఘనపరుస్తాడు. You will have first rank. మొదటి ర్యాంక్ పొందుకుంటారు. You will have good studies. మంచిగా చదువుకుంటారు. Good job. మంచి ఉద్యోగం. Honor in your job. మీ ఉద్యోగంలో ఘనత. Honor in your family. మీ కుటుంబంలో ఘనత. Have good health.
మంచి ఆరోగ్యం, more than everything, అన్నిటికంటే you have మించి the presence of God. దేవుని సాన్నిధ్యం. Everybody will honor you in the world. ప్రతి ఒక్కరు లోకంలో నిన్ను This is ఘనపరుస్తారు. the blessing God is going to give you this morning. అటువంటి ఆశీర్వాదం ఉదయకాలం దేవుడు మీకు ఇస్తున్నారు. Don't be afraid. భయపడవద్దు, Don't be afraid. భయపడవద్దు. You see, if only for this Jesus died on the cross. గమనించండి, ఇందుకోసమే యేసు సిలువలో మరణించారు. Look at him on the cross. సిలువలో ఆయన చూడండి, His hands were nailed. ఆయన యొక్క చేతుల్లో మేకులు, His legs were nailed. ఆయన కాళ్ళలో పాదములలో మేకులు. He could not go anywhere. ఆయన ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నారు. His head was full of thorns. ఆయన తల ఎంత కూడా ముళ్ళు ఉన్నాయి. Shame. అవమానం, Shame. ఎంతో అవమానం. He did not have a crown of glory. ఆయనకు మహిమ కిరీటం లేదండి. He had a crown of thorns and shame. ముళ్ళ కిరీటాన్ని ధరించి అవమానంతో ఉన్నారు. For your sake. నీకోసమే, For your sake. నీకోసమే. He was hanging naked. ఆయన దిగంబరంగా వేలాడుతూ They ఉన్నారు. took away his dress. తన యొక్క వస్త్రాలు తీసివేయబడ్డాయి. Naked. దిగంబరంగా ఉన్నారు. Before everybody. అందరి ఎదుట వస్త్రాలు లేని వాడిగా Before ఉన్నారు. everybody. అందరి ఎదుట Almighty God he is. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. But he comes and says, I have nowhere to go. ఆయన దిగి వచ్చి ఎక్కడికి వెళ్ళడానికి నాకు స్థలం లేదు అంటున్నాడు. And lying naked on the cross. వస్త్రాలు లేని వాడిగా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. Crown of shame. ఆయనకు అవమానమే కిరీటమైంది. For you. మీకోసమే, For you. మీకోసమే. Jesus knows your agony. మీ వేదన యేసుకు తెలుసును. He will never allow you to be in shame anymore. కనుక ఇక మీద ఏ మాత్రం కూడా మీకు అవమానం కలగడానికి యేసు ఒప్పుకోడు. You see, from the time of my father, all of us in the family never preach a sermon without talking about the sufferings of Jesus on the cross. గమనించండి, మా నాన్నగారి సేవా కాలం నుంచి నేటి వరకు మా కుటుంబ సభ్యులు ఎవరు బోధించినా సరే తప్పక సిలువ శ్రమల గురించి మాట్లాడతాం. And we say, because Jesus suffered on the cross, మేమేమని చెప్తామంటే యేసు సిలువలో శ్రమ పొందాడు గనుక He will wipe away your ఆయన tears. మీ కన్నీరు తుడిచివేస్తాడు. He has the power to wipe away your tears. మీ కన్నీరు తుడిచే శక్తి ఆయనకు ఉండి ఉన్నది. And you, my friends, ప్రియ స్నేహితులారా, మీరైతే you are giving your offerings to help us to talk and to show the world the sufferings of Jesus on the cross. యేసు సిలువలో పొందిన శ్రమల గురించి ప్రజలకు బోధించడానికి మీ విరాళాన్ని సహాయంగా మాకు అందిస్తున్నారు. With your offerings, you're honoring Jesus and his sufferings on the cross. మీ యొక్క కానుకల ద్వారా యేసును, యేసు సిలువ శ్రమల్ని మీరు ఘనపరుస్తున్నారు. Will not Jesus honor you? మరి యేసు మిమ్మును ఘనపరచడా? He will never allow you to be on the cross. ఆయన ఎప్పటికీ కూడా మిమ్మల్ని సిలువ మీద ఉంచడానికి ఒప్పుకోడు. But he will honor you ఆయన మిమ్మల్ని ఘనపరుస్తారు. with a crown of glory, మహిమ కిరీటంతో, good health, మంచి ఆరోగ్యంతో, beautiful dresses of honor, సౌందర్యవంతమైన ఘనతనే వస్త్రముతో, degrees of honor, అలాగే డిగ్రీల యొక్క with ఘనతతో, a wonderful family to love you. మిమ్మల్ని ప్రేమించే సౌందర్యవంతమైన కుటుంబంతో, Never allow you to be lonely. ఎప్పటికి కూడా మిమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వడు. Today that blessing is coming upon you. ఈ రోజే ఆశీర్వాదం మీ మీదకి వచ్చేస్తుంది. Enlarge your territory. మీ పొలిమేరల్ని విశాలపరుస్తారు.